హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ప్రియమణి సంపత్ యాక్ట్ చేసి అండ్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో వచ్చి లైక్ గుడ్ వైఫ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ప్రియమణి సంపత్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ సంపత్ బేసికల్లీ తన ఒక లాయర్, తన ఒక మంచి ఒక వెల్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళదైతే వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. సో వాళ్ళ 16th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే రోజు వాళ్ళకి ఒక షాకింగ్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. సో అదేంటంటే కనుక లైక్ సంపత్ లంచం తీసుకోవడం అని చెప్పి ఒక అలిగేషన్. సో ఆ లంచం తీసుకున్న డబ్బుతో తన ఈ లగ్జరీస్ అంతా అనుభవిస్తుందని చెప్పి ఒక అలిగేషన్. అండ్ తను ఒక అమ్మాయితో ఇంటిమేట్గా ఉన్న ఒక వీడియో అయితే ఆన్లైన్లో లీక్ అవుతుంది. దాని తర్వాత పోలీసు వచ్చేసి లైక్ సంపత్ని అయితే అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత జైల్లో పెడతారు. సో అప్పుడు ప్రియమణి వాళ్ళ హస్బెండ్ని కాపాడడానికి తను ఒక లా ఫామ్లో అయితే జాయిన్ అవుతుంది. అండ్ ఆ ఫామ్ వచ్చేసి లైక్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సిరీస్ ఒక స్టోరీ. ముందుగా ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సార్ ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ సిరీస్. దాని తగ్గట్టు లైక్ ఈ మూవీలో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉంది. సో అదే ప్రియమణి. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుంటుంది. సో ఒక సైడ్ లైక్ డిఫరెంట్ డైమెన్షన్స్లో తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఒక సైడ్ హస్బెండ్ తప్పు చేశాడా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి హస్బెండ్ని సపోర్ట్ చేయాలా లేదా అనే క్వశ్చన్ మార్క్. అండ్ పిల్లలని ఎలా చూసుకోవాలి అని చెప్పి క్వశ్చన్ మార్క్. బికాస్ వాళ్ళ ఫాదర్ మీద అలిగేషన్ వచ్చింది కాబట్టి లైక్ ఇదంతా సొసైటీ ఏమనుకుంటుంది అండ్ తను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. అండ్ దాని తగ్గట్టు తన క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ తన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. అండ్ తన యాక్టింగ్ కూడా అయితే బాగుంటుంది. అండ్ లైక్ టోటల్ 6 ఎపిసోడ్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ 30 to 40 minutes అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్ అనేది మనం చెప్పుకోవచ్చు. అని ఆ 6 ఎపిసోడ్స్లో డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉంటాయి. సో అవన్నీ ఇంటర్కలెక్ట్ చేసిన విధానం కూడా అయితే బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇప్పుడు సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. సో ఆ సీన్స్ అయితే ఉంటాయి. బట్ ఒక ప్రాపర్గా ఇంపాక్ట్ అంటూ మనం అయితే పెద్దగా ఏం క్రియేట్ చేయదు. లైక్ ఈ సిరీస్లో కూడా పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఏమైతే ఉండదు. బికాజ్ అంటే ఒక సబ్జెక్ట్లో మనం అయితే కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేస్తే కనుక లైక్ స్టోరీ అనేది ఇంకా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. బట్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటూ పెద్దగా అయితే ఏముండదు. దాంతో మనకి కొంచెం డల్ అయిన ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే యావరేజ్. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కనుక లైక్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్. అంటే ఏ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ సిరీస్లో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.